మరో 2 రోజుల్లో ఒంగోలు వైసీపీలో నెలకొన్న రాజకీయ సమస్యలు పరిష్కారం అవుతాయని మాజీ మంత్రి బాలినేని కుమారుడు బాలినేని ప్రణీత్ తెలిపారు. ఇప్పటికే బాలినేనితో వైసీపీ అధిష్టానం సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. ఒంగోలు లయన్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో పాల్గొన్న ప్రణీత్ వచ్చే ఎన్నికల్లో బాలినేని ఒంగోలు నుంచే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని, మరోసారి సీఎంగా జగన్ ఎన్నికవుతారని తెలిపారు. ఏది ఏమైనా తమ కుటుంబం వైసీపీ వెంటే నడుస్తుందన్నారు బాలినేని ప్రణీత్. నాకైతే గట్టి నమ్మకం. నిన్న కూడా వైద్యులు గారు చెప్పారు, ఇది పేదలకి ధనవంతులకి దగ్గర ఎలక్షన్. జగన్ గారు ఎప్పుడు పేదలై పక్షపాతి. సో పువర్ రిచ్ వర్సెస్ పువర్ ఎలక్షన్ ఇది క్లియర్గా కన్ఫామ్గా జగన్ గారు సీఎం అవుతారు. మేము మీ అన్నంతు వాళ్ళమ్మ మేము ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం, మీ వాళ్ళ ఫ్యామిలీతోనే ఉంటాం. ఏం జరిగినా ఎలక్షన్కి ఏం దూరం వెళ్ళట్లేదన్న. ముందే మాట ఇచ్చాడు, పట్టాలు వచ్చే వరకు నేను కొంచెం దాని గురించి ఫైట్ చేస్తూ ఉంటానని. ఒకసారి మాట ఇచ్చినప్పుడు రాజకీయ నాయకుడు ఎవరు వెనక్కి తిరగకూడదు. సో ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇంకా పట్టాల గురించి ఫైట్ చేస్తూ ఉన్నాడు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకో నెక్స్ట్ 1 or 2 daysలో పట్టాలు డబ్బులు పడతాయి. సో నాన్న మళ్ళీ వచ్చి ఎలక్షన్ పనిలో ఉంటాడు. లేదు నేనైతే ప్రస్తుతం చేస్తూ అయితే లేదు. అది జగన్ గారి డిసిషన్ అన్నది ఏదైనా. Happy